నమస్కారం. ట్రావెలర్ టమాటో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం శ్రీరంగపురంలో ఉన్న శ్రీ రంగనాయణ స్వామి ఆలయానికి వచ్చాం. పొడగంటి మయామిము పురుషోత్తమామము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయామిము పురుషోత్తమా. ఈ ఆలయం తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేడు మండలంలో ఉంది. మునేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో నిర్మించిన ఈ శిల్పకళ ఆనాటి విజయనగర వైభవాన్ని తలపిస్తుంది. పొడగంటి మయామిము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధ. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి భక్తులకి ఎంతో మధురానుభూతి కలిగిస్తుంది. వాయక తిరిగే ప్రాణబంధుడా వాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకట. రండి ఈ ఆలయం చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. 15వ శతాబ్ది ఎండింగ్లో కృష్ణదేవరాయ పరిపాలనలో వనపర్తి రాజా గోపాలరాజుని సామంతరాజుగా ఉండేవాడు. అతను పెద్ద పండితుడు, కళాకోవిదుడు, అష్టాభాషా బిరుదాంకితుడు, స్వామి పలకమంటే పలికేవాడు రాజుగారి దగ్గర. అతను తరచు సంవత్సరంలో 3 మాటలు కాలినడక శ్రీరంగం పోయి వచ్చేవాడు. తమిళనాడు శ్రీరంగానికి పోతూ వస్తూ కొంత అనారోగ్య కారణాల వల్ల పోవడానికి వీలుపడేది రాజుగారు శ్రీరంగానికి. స్వామి ప్రతి సంవత్సరం దగ్గరికి వచ్చిపోయేవన్నీ ఈ సంవత్సరం దగ్గరికి వస్తానా లేదా అని బాధపడుతుంటే రాజుగారు స్వామి ఊరు కళలో కనిపించి అప్పనూరు నా దగ్గర అనవసరం లేదు నేనే వస్తానని చెప్పాడు స్వామి. ఈ రాజుగారు ఎక్కడున్న స్వామి అడిగినప్పుడు చుట్టుపక్కల ఉన్నట్టు చెప్పాడు స్వామి. ఈ చుట్టుపక్కల ఎంత వచ్చినా స్వామి కనిపించలేదు రాజుగారికి. ఒకరోజు తెల్లవారుజామున గడప క్షేత్రంలో వచ్చి రాజగోపురం పైన ఆగి, రాజగోపురం అంటే వనపర్తి పాలెకాలు ఉంది కదా, అది రాజభవనం అనమాట. ఆ రాజభవనం పైన గడప క్షేత్రంలో వచ్చి ఆగి అప్పాన్ని బయట నన్ను వెంబరాజు చూపిస్తున్నప్పుడు ఆ గడప క్షేత్రం పైన రాజుల పాటు ఇటుపోయినారు. ఇక్కడ కొత్తకోట నుంచి వనపర్తి పేదాల్లో శంకరెడ్డిపల్లి వస్తుంది. అక్కడ పెద్ద గుట్ట ఉంటే గుట్ట కింద పుట్టలో ఉన్నా అంట ఆయన. ఆ గుట్టం ద్వారాని గడపక్షిపోయి మనం స్వామి బయట తిల్లనుకున్నప్పుడు గుణపాలు పాలుతో తవ్వుతే స్వామి ఎప్పుడు తగ్గుతాడనే ఉద్దేశంతో అప్పుడు చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఆ పల్లెని పిల్లపించి గుట్ట క్లీన్ చేసిన తర్వాత స్వామిగారి యొక్క పుట్ట బయటకు వస్తుంది. అప్పుడు ఆ పుట్ట పాలు నీళ్ళు కలిపి స్వామికి అభిషేకం చేసిన తర్వాత పుట్టలో నుంచి ఆయన బయటకు వచ్చినట్ట స్వామి. అప్పుడు ఈ గుట్ట అప్పుడు అక్కడి నుంచి వచ్చి ప్రతి అప్పుడు స్వామి అప్పుడు స్వామి మళ్ళీ ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తుంటే రాజుగారు తిరిగి అదే గడప తిరుగుతూ వచ్చి మళ్ళీ గుట్ట మీద వారిందన్నమాట. ఎక్కడ పోయినా రాజుగారికి స్వామి గడప క్షోభలో వచ్చి దర్శనమిచ్చిన స్వామి రాజుగారికి. అప్పుడు ఇక్కడ వచ్చి ప్రతిష్ఠించిన స్వామిని. అప్పుడు ఈ గుట్ట పేరు తెల్లరాళ్ళ గుట్ట అంటారు. గరుడపక్షి బాలేదనే ఉద్దేశంతో దీన్ని గరుడరాజు పేరు పిలుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ఊరి పేరు కొరిగిపాడు. స్వామి వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీరంగాపురం పేరు వచ్చింది. శ్రీరంగంలో స్వామి కావేరి నది మధ్యలో ఉన్నాడు స్వామి. అదే మాదిరిగా స్వామి నీటి మధ్య ఉద్దేశంతో చుట్టూ చెరువు రవించి దీనికి శ్రీరంగం పేరు పెట్టినారు అని స్వామికి చరిత్ర. ఈ ఆలయం భూగర్భంలో అతి సుందరమైన ఎంతో విలువైన బంగారంతో చేసిన స్వామి వారి చిత్రాల్ని మనం చూడొచ్చు.
ఇది అప్పట్లో రాజు వాళ్ళు స్వరంగ మార్గంగా వాడేవాళ్ళంట. పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి. ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి చిత్రాలు బంగారం మరియు కెంపుతో చెక్కబడినవి. గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇది శ్రీరంగపురం ఆలయం విశేషాలు టమాటోస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా